హాయ్ అండి, అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. బాలు అయితే అర్జెంటుగా పని మీద బయటికి వెళ్తూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే బాలుకి అడ్డం వచ్చి గుమ్మానికి చెయ్యి అడ్డం పెట్టి ఆపుతూ ఉంటుంది. వెంటనే బాలు అయితే చెయ్యి అడ్డం తీయు, నేను బయటకు వెళ్ళాలి, నాకు కాస్త పని ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే నీతో కొంచెం మాట్లాడాలి అర్జెంటుగా అని చెప్పి అంటూ ఉంటుంది. బాలు అయితే నాతో ఏం మాట్లాడాలి, నాతో ఏం పని నీకు అని చెప్పి చాలా కోపంగా అంటూ ఉంటాడు ప్రభావతికి అయితే. ఆ మాటలు వింటున్న మీనా అయితే అక్కడికి వెళ్తుంది. వెళ్ళి అక్కడికి ఆయనకి అర్జెంటుగా ట్రిప్ పడింది, వెళ్ళనివ్వండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ప్రభావతి మీనాని నిన్ను అయితే ఇద్దరిని వేరు కాపురం పెట్టించాలి అని అనుకుంటున్నాం, బయటకి పంపించాలి అనుకుంటున్నాం అని చెప్పి ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకైతే మీనా చాలా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య మాటలకి. వాళ్ళు కూడా ఏంటి అమ్మ ఇలా అంటుంది అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటాడు. అదే టైంలో అక్కడ బయట నుంచి అయితే సత్యం లోపలికి వస్తూ ఉంటాడు. వెంటనే బాలు దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అని పిలుచుకొచ్చి అమ్మ చెప్తుంది నిజమేనా నాన్న, మమ్మల్ని వేరు కాపురం పెట్టించాలి అనుకుంటున్నారని చెప్పి చెప్తూ ఉంటాడు. వెంటనే సత్యం అయితే అవునురా, మీతో పడి పడి నేను విసుగు చెందాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. బాలు కూడా నాన్న కూడా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రభావతి అయితే చాలా సంతోషంగా ఉంటుంది సత్యం చెప్పిన మాటలకి అయితే. వెంటనే సత్యం మనుషులు మాత్రమే దూరంగా ఉంటారు అంతేరా, ప్రేమలు మాత్రం అలాగే ఉంటాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఇల్లు మారాలి ఖచ్చితంగా అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అయితే మీనా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. బాలు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రభావతి మాత్రం లోపల నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.